మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా వేడి చెల్లారకపోగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు తను చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని పట్టుకొని నీ కళ్ళు నెత్తికెక్కా అంటూ కూడా మంత్రి కొండా సురేఖ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో మాట్లాడిన కొండా సుష్మిత ఈరోజు మీరు స్పందిస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపించింది. అదే క్రమంలో ఈరోజు గాంధీ భవన్లో కూడా మహిళా లీడర్స్ అందరూ కూడా మళ్ళీ కౌంటర్గా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో నిన్న ఏదైతే మధ్యాహ్న క్రమంలో జన్మదిన సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి సుష్మిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కాంగ్రెస్ అధిష్టానానికి సమాచారం వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ సాయంత్రం లోపు సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు గమనించినటువంటి హైకమాండ్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ 8:39 ప్రాంతంలో కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగిందంటే ఒకసారి చూసుకున్నట్టయితే మల్లు రవి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ 19 నైట్ ఈ ప్రాంతంలో తను ఏమని నోటీసులు ఇవ్వడం జరిగిందంటే పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ గారి కూతురు సుష్మిత గారు పరకాలలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సీనియర్ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై వివరణ కోరుతూ 3 రోజుల్లో ఏదైతే తను చేసిన వ్యాఖ్యలకు 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రీమతి సుష్మిత గారు నేడు అనగా నిన్న ఆగస్టు 19, 2026 పరకాలలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సీనియర్ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై కమిటీ అందించిన సమాచారం మరియు అందుబాటులో ఉన్న వివరాలు పరిశీలించిన అనంతరం ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ అవసరమని క్రమశిక్షణ కమిటీ భావించింది. మొత్తానికైతే తను మధ్యాహ్నం చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళు నెత్తికెక్కాయంటూ ఇంకో మంత్రిని కూడా ఎక్కువసేపు పొంగదు మీ దగ్గర ఉన్నటువంటి పొంగు అంటూ కూడా ఈ వ్యాఖ్యలన్నిటిని కూడా ఇవి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని భావించింది. ఎవరు? క్రమశిక్షణ కమిటీ భావించి అందువల్ల టిపిసిసి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకు దేవాదాయ అటవీ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు ఈ విషయమై 3 రోజుల్లో వివరణ సమర్పించవలసిందిగా కోరడమైనది. ఇట్లు డాక్టర్ మల్లు రవి, ఎంపీ నాగర్ కర్నూల్, చైర్మన్ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ. రైట్. నిన్న మధ్యాహ్నం ఏదైతే పరకాల ప్రాంతంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి కొండా సురేఖ గారి జన్మదిన వేడుకల్లో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత గారు ముఖ్యమంత్రి మరియు పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత తీవ్ర దుమారం రేపినాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తీవ్ర దుమారం రేపినాయి. దీటిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా లీడర్స్ మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా బీఆర్ఎస్ మరియు బీజేపీ శ్రేణులు కూడా మన బిహేవియర్ చూసి మన వ్యాఖ్యలు చూసి నవ్వుకుంటున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఖండించిన సందర్భాన్ని మార్నింగ్ చూసినాం. సరే, ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో మల్లు రవి గారు నైట్ నోటీస్ ఇచ్చారు. 19వ తేదీ నైట్ నోటీసులు ఇచ్చినప్పటికీ 3 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సుష్మిత గారికి ఇక్కడ నోటీసులు ఇవ్వలేదు. సుష్మిత గారికి నోటీసులు ఇవ్వకపోగా కొండా సురేఖ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తను ఖచ్చితంగా బాధ్యత వహించాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ 3 రోజులు గడువు ఇచ్చినా కూడా తెల్లారే గట్టి కొడితే మళ్ళీ ఈవినింగ్ ఆగముందుకే మంత్రి కొండా సురేఖ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. మల్లు రవి గారు పంపించినటువంటి ఆ నోటీసులకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది ఆ లెటర్. ఏదైతే కొండా సురేఖ గారు రెస్పాండ్ అయ్యి మళ్ళీ సమాధానం ఇవ్వడం జరిగింది క్రమశిక్షణ కమిటీకి, డాక్టర్ మల్లు రవికి. ఏదైతే దీంట్లో పేర్కొన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ మల్లు రవి గారికి విషయం టిపిసిసి క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులు సంబంధించిన నా వివరణ ఏదైతే వారికి నైట్ నోటీసులు వెళ్ళాయో దానికి సంబంధించిన వివరణ నేను ఇస్తున్నా అంటూ కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. నా జన్మదినోత్సవం
ఆగస్టు 19 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల వేడుకలు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా నా స్వస్థలమైన గీసుకొండలో తనకున్న ప్రత్యేకమైన అనుబంధంతో, ఏదైతే తన సొంతూరులో నాకు కొంచెం ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్కడ అభిమానులు కార్యకర్తలు నిర్వహించిన నా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా నా కూతురు కొండ సుష్మిత పటేల్ పాల్గొన్నది. ఈ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన సొంత అభిప్రాయాలకు సంబంధించినవి. ఈ సందర్భంగా తను ఏమని వివరణ ఇచ్చిందనంటే, ఈ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన సొంత అభిప్రాయాలకు సంబంధించినవి. ఏవైతే సుష్మిత గారు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పైన, ఆ మంత్రి గారి పైన, ఎమ్మెల్యే పైన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమైనవి అంటూ కూడా ఆ కొండా సురేఖ గారు తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తన సొంత అభిప్రాయాలకు సంబంధించినవని, కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరిని రాజకీయంగా బాధ్యత వహించడం, వివరణ కోరడం తగదు. ఏదైతే తన కూతురు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యత వహిస్తూ చేసినటువంటి ఆ నోటీసులకి తన కూతురు చేస్తే నాకేం సంబంధం అంటూ కూడా కొండా సురేఖ గారు దీంట్లో వివరించడం జరిగింది. దీనికి నన్ను బాధ్యురాలుగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉన్నది. కాబట్టి పై వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో నా ప్రమేయం లేదని గుర్తించి నాకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. ఇట్లు కొండా సురేఖ. ఏదైతే ఇక్కడ నిన్న నుండి కూడా కొండా సురేఖ గారికి క్రమశిక్షణ కమిటీ నుండి నోటీసులు వెళ్ళడం జరిగింది. కానీ వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రి పైన కానీ ఈ పలు వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ కాదు. వారి జీవితం అలాగున్నది, వీరి జీవితం అలాగున్నది. కొండా సురేఖ గారికి సంబంధం లేకుండా నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసింది నా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ పరంగా నన్ను బాధ్యత వహించడం, ఏదైతే మంత్రి గారిని బాధ్యత వహించడం ఇది తగదంటూ కూడా ఒక రకంగా నోటీసులకు బదిలివ్వడం కాదు, టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఏదైతే తను కూతురు చేసినటువంటి కొండా సురేఖ గారి జన్మదిన వేడుకల్లో తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమాత్రం కేవలం 1% కూడా కొండా సురేఖ గారు తీసుకున్నట్టుగా ఈ లెటర్లో కనిపించట్లేదు. ఖచ్చితంగా టిపిసిసికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకంగా కొండా ఫ్యామిలీ పూర్తిగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఈ లెటర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏమాత్రం తన వద్దకు కూడా ఈ లెటర్ను రానిచ్చినట్టుగా తెలుస్తలేదు. తన కూతురు ఆశపడుతుంది, పరకాల సీటుకి సంబంధించి తన కూతురు ఆశపడుతుంది, తన కూతురు వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా లెటర్లో చెప్పడం జరిగింది. తనకు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఎలాంటి 1% కూడా సంబంధం లేదన్నట్టుగా ఈ లెటర్లో తను పేర్కొనడం జరిగింది. చూడాలి, ఏదైతే కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దువారం రేపుతున్నప్పటికీ ఈరోజు గాంధీ భవన్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత భావంతో ఖండించిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. తను కొండా సుష్మిత గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలో ముందు కూడా తర్వాత కూడా మీరు ఒకవేళ ఖచ్చితంగా దీనికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెడితే గనక మళ్ళీ నేను ప్రెస్ క్లబ్ లాంటి వేదికలను నేను ఏర్పరచుకొని ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, గట్టి కౌంటర్ వేస్తాను, ఒక్కొక్కరి కుంభకోణాలను బయట పెడతాను, ఒక్కొక్కరి సంగతి చూస్తానంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో 24 గంటలు గడవక ముందుకే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే కొండా సురేఖ ఈ కొండా ఫ్యామిలీ ఆడుతున్నటువంటి గేమ్లో నుంచి పక్కకు తప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది. మళ్ళీ తన కోర్టులో ఉన్నటువంటి బంతిని ఏదైతే మల్లు రవి గారు నిన్న నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు ఎమ్మటే తన కోర్టులో ఉన్నటువంటి బంతిని మళ్ళీ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ గోల్లోకి తన్నినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా మా కూతురి సమస్య అది, మా కూతురి వ్యక్తిగత అభిప్రాయాలు, మా కూతురే వీటిని ఫేస్ చేస్తుంది అన్నట్టుగా ఈ రెస్పాండ్ అవుతూ రాసినటువంటి ఈ లేఖలో కనిపిస్తుంది. చూడాల్సి ఉంది అసలు ఏం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజు రోజుకి సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత భావన పెరుగుకుంటూ వస్తుంది. ఇదే క్రమంలో ఇవన్నీ కూడా మనం చూసిన సందర్భాలు చూస్తున్నాం. సీనియర్ కానీ ఆశపడుతున్నట్టు అటువంటి ఆశాభావులు కానీ
రోజు రోజుకి వ్యతిరేకత భావన చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో చూస్తున్నాం. చూద్దాం ఏం జరగబోతుంది. కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఉంటుందా? మరి కొండా సురేఖ గారు బదిలిచ్చినటువంటి ఈ లెటర్ కి మళ్ళీ ఏమైనా నోటీసులు వచ్చే అవకాశం ఉందా? చూడాల్సి ఉంది.